2024-25 నుండి ఆంధ్రప్రదేశ్ యొక్క 10th క్లాస్ సిలబస్ అనేది మారింది. ఎందుకంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళ యొక్క సిలబస్ను డైరెక్ట్గా తీసుకోవడం అనేది చేశారు. ఎందుకు చేశారు అంటే నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో మన స్టూడెంట్స్ కూడా ముందు ఉండాలి, ఫార్వర్డ్గా ఉండాలి. అంటే మన యొక్క స్టేట్లో ముందే ఇచ్చేస్తే వాళ్ళు ఫార్వర్డ్గా ఉంటారు. ఒక సివిల్ సర్వీస్కి వెళ్ళినా లేకపోతే ఇంకో వాటికి వెళ్ళినా కూడా వాడు అక్కడ మళ్ళీ మొదటి నుండి చదవకుండా చదవాలనే ఉద్దేశంతో మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది ఎన్సీఆర్టీ సిలబస్ని తీసుకోవడం అనేది చేసింది. ఈ యొక్క తీసుకోవడంలో భాగంగా ఈ సంవత్సరం మనకి అంటే 2024-25 బ్యాచ్కి ఏం చేశారు అంటే 10th క్లాస్కి ఈ యొక్క న్యూ సిలబస్ అనేది మనకి అప్లై అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి మారినటువంటి మార్పులు చేర్పులు ఎలా జరిగినాయి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సిలబస్ అయితే మారిందండి. ఫస్ట్ ఈ సిలబస్ అనేది జాగ్రఫీలో 7 లెసన్స్ ఉంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. మొత్తం 22 లెసన్స్ అనేది మనకి ఏం చేసినాయి అంటే ఈ యొక్క కొత్త సోషల్ సిలబస్, సోషల్ స్టడీస్లో ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఈ మారిన సిలబస్ని మనం అవగాహన అనేది చేసుకోవాలి. రెండవది, మారిన సిలబస్ని బేస్ చేసుకుని మనకి ఏం చేసిందంటే బ్లూ ప్రింట్ అనేది మారింది. చాలామంది బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని చదవండి అంటారు. అసలు బ్లూ ప్రింట్ అంటే ఏంటి అంటే బ్లూ ప్రింట్ అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో 22 లెసన్స్లోని 22 లెసన్స్లోని ఏ లెసన్ నుండి ఏ క్వశ్చన్ ఎన్ని మార్కులకు అడుగుతాను అనేది చెప్పేటువంటి ఒక లిస్ట్నే మనం ఏమంటాము అంటే బ్లూ ప్రింట్ అంటాం. మరొకసారి, మనకి ఇచ్చినటువంటి సిలబస్ నుండి ఏ లెసన్ నుండి ఎన్ని మార్కుల క్వశ్చన్ అనేది వస్తుంది అని చెప్పేటువంటి ఆ లిస్ట్నే మనం ఏమంటాము అంటే బ్లూ ప్రింట్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎస్సీఆర్టీ వాళ్ళు చేసినటువంటి బ్లూ ప్రింట్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రిపరేషన్ టైంని రెడ్యూస్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చూద్దామండి. మనకి జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అనేది రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ యొక్క దీంట్లో మనకి 2 బిట్స్ అనేది ఉంటాయి. మనం దాంట్లో మరి వేరే క్వశ్చన్లు ఉన్నాయి కదండి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాడు ఎగ్జామ్లో బిట్స్ మాత్రం అవి కూడా 2 బిట్స్ అనేది 2 బిట్స్ అనేది వాడు అడుగుతాడు. మన ప్రిపరేషన్ అనేది ఆ 2 బిట్స్ వరకే మనం చేయగలిగితే మనం మార్కులు అనేది గెయిన్ చేయగలుగుతాం. ఎడిషనల్గా ఉన్న 2 మార్క్స్ 4 మార్క్స్ అన్నిటినీ కూడా మనం పక్కకు పడేసామనుకోండి, మనకి లాట్ ఆఫ్ టైం అనేది తగ్గుద్ది. మన ప్రిపరేషన్లోని ఆ స్ట్రగులు, ఆ స్ట్రెస్ అంతా కూడా పోయిద్ది. అలాగే ఈ యొక్క జాగ్రఫీలోనే మనకి వాటర్ రిసోర్స్ అండ్ 3rd లెసన్లోని ఎస్ఐ క్వశ్చన్ అడుగుతానంటాడండి. 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. దాంట్లో బిట్స్ ఉన్నా, 2 మార్క్స్ ఉన్నా, 4 మార్క్స్ ఉన్నా అన్నిటినీ పక్కకు పడేసి నువ్వు దాంట్లోని ఉన్నటువంటి క్వశ్చన్లన్నింటినీ కూడా నువ్వేం చేయాలి అంటే 8 మార్క్స్కి తగ్గ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని కనుక నువ్వు చదవగలిగితే ఖచ్చితంగా నువ్వు మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతావు. అలాగే దాని తర్వాత లెసన్ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ నుండి ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్గా వాడు అడుగుతానంటాడు. నీకు వాటర్ రిసోర్స్ లెసన్లో నువ్వు కనుక ఎస్ఏ క్వశ్చన్ అన్నీ ప్రిపేర్ అయితే అగ్రికల్చర్ లెసన్ నువ్వు చాయిస్గా వదిలేయచ్చు. ఇలా చాయిస్గా వదిలేయటం వల్ల నీ ప్రిపరేషన్ అనేది తగ్గుద్ది, నీ టైం అనేది తగ్గటం అనేది జరుగుతుంది. బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని చదవటం వల్ల ఇది అంటే ఏ లెసన్ నుండి ఎన్ని మార్కుల కోసం అడుగుతాను అనేది వాడు ముందుగా చెప్పేటువంటి లిస్ట్నే బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని కనుక నువ్వు చదవగలిగితే నీ యొక్క చదివే టైం అనేది తగ్గుద్ది, చాయిస్కి వదిలేసే లెసన్లు ఉంటాయి. అది మనకి మనం అవుట్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయగలిగే పరిస్థితి అనేది మనకి ఉంటుంది. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక 1 మార్క్ క్వశ్చన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్లో చదువుతూ అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని కూడా దానికి అప్లై చేస్తూ మనం చదవాలి. అంతేగాని ఏదో మనం ఫ్యాక్చువల్ డేటా కొంచెం చదివి ఇయర్సో లేకపోతే పర్సన్సో బుక్స్ ఇలా చదువుకుని వదిలేస్తే రేపొద్దున వాడు కాన్సెప్టులో అండర్స్టాండింగ్ మీద కానీ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద కానీ ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ మీద అడిగాడు అనుకోండి, మనకి మార్కులు పోతాయండి.
అప్పుడు మన ప్రిపరేషన్ మార్కులు పోకుండా ఉండాలి అంటే మనం అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని కవర్ చేస్తూ మనం ఏం చేయాలి అంటే మన ప్రిపరేషన్ని బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని కనుక ఇవ్వగలిగితే నువ్వు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతావు. ఓకే, గమనించగలరు.